హలో ఫ్రెండ్స్, మనకి ఫుల్గా వర్షాలు ఉన్నాయి కదా. సో ఇంట్లో ఏమైనా హాట్గా చేసుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడే మనం మొక్కజొన్న గింజలతో ఒక ఐటమ్ని గారెలు చేసుకుందాం. ముందుగా గింజల్ని వేరుగా చేసుకుని మిక్సీతో మనం గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం పేస్ట్ ఎలా అంటే మెత్తగా, మనకి గారెలకి మనం బ్యాటర్ ఎలా రుబ్బుకుంటామో సో అలానే మిక్స్ చేసుకోవాలి. దీనిలో మనము స్వీట్ అయినా యాడ్ చేసుకోవచ్చు, అలానే మిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను షుగర్ని యాడ్ చేస్తున్నాను, స్వీట్ చేద్దామని. సో షుగర్ని యాడ్ చేసి తియ్యగా ఉండేలాగా గారెలు అయితే చేస్తున్నాను. మనకి ఇంకా కొంచెం ఇంకా థిక్ పేస్ట్ లాగా ఇంకా మెత్తగా రావాలన్నమాట. సో అలా వచ్చేదాకా మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి, ఎందుకంటే కంప్లీట్ అంటే స్వీట్నెస్ ఉంటే కొంచెం ఎగుటు వస్తుంది అంటారు కదా. సో అలా అందుకోసమని కొంచెం లైట్ స్ప్రింకిల్ సాల్ట్ వేసుకుంటే మనం టేస్ట్ అనేది కొంచెం టేస్ట్ మారుతుంది. ఎంతైనా ఉప్పుతో టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది కదా. సో అలా అనమాట. మనకైతే ఇక్కడ బ్యాటర్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో కరెక్ట్గా మనం గారెలు వేసుకోవడానికి సరిపడేంత మెత్తగా మంచిగా రెడీ అయిపోయింది. సో దీన్ని మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకో లేదంటే బౌల్లోకో తీసుకుని పక్కన పెట్టుకుని మనం దాన్ని మొత్తాన్ని కూడా మొత్తం మిక్స్ అయిందో లేదో చెక్ చేసుకుని మొత్తం కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి దీని మీద ముందు బౌల్ ఒకటి ప్లేస్ చేయండి, ఎందుకంటే ఏమైనా వాటర్ ఏమైనా ఉన్నా సో పోతుంది. తర్వాత ఆయిల్ని దానిలో పోసి ఆయిల్ మరిగేంత వరకు వెయిట్ చేద్దాము. మరిగే లోపల మనము పిండిని మొత్తాన్ని కూడా ఇలా చేసుకుని ఒక్కొక్కటిని గారెలాగా కొంచెం ప్రెస్ చేసుకుంటూ దాన్ని మనం హీట్ అయిన ఆయిల్లో వేస్తూ ఉండాలి. మరీ పలుచగా వేస్తే ఏమవుతాయంటే త్వరగా అవి ఫ్రై అయిపోయి మాడిపోయినట్లు అవుతాయి. ఎక్కువ వేగినా సరే కొంచెం చేదొస్తాయి అన్నమాట. సో అలా కాకుండా కరెక్ట్గా ఫ్రై అయ్యేలాగా చూసుకుంటూ జాగ్రత్తగా వేయించాలి. వేసిన వెంటనే గరిటెతో తిప్పకుండా కొంచెం 2 మినిట్స్ అలా ఆపి తర్వాత, ఎందుకంటే కొంచెం ఫ్రై అయ్యేదాకా ఉంచాలి. లేకపోతే మనం ఏం చేస్తామంటే గరిటె పెట్టగానే ఏమవుతాయి, అవన్నీ విడిపోతాయి అన్నమాట. సో అలా కాకుండా కొంచెం అవి గట్టిపడేలా ఉండేలాగా ఉంచి ఆ తర్వాత గరిటెతో మనం తిప్పుతూ ఉంటే ముందుకు వెనక్కి మంచిగా అవి ఫ్రై అవుతూ ఉంటాయి అన్నమాట. 2 సైడ్స్ ఫ్రై అవ్వాలి కదా. సో ఇలా రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేయండి. మహా అయితే ఒక 10 మినిట్స్ పడుతుంది అంతే, మనకి మంచి బెస్ట్ ఫుడ్ ఐటమ్ అనేది వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.